వెల్కమ్ టు మీ ఆరాధ్యస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో మనం ఒక రుచికరమైన తీపి వంటకమైన షేర్ కుర్మాను ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ షేర్ కుర్మా స్వీట్ అనేది మనకు రంజాన్ సీజన్లలో కానీ ఈద్ వంటి వేడుకలలో జనరల్గా మనకు నోరు అనేది తీపి చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ తీపి వంటకమైన షేర్ కుర్మాను ఎలా తయారు చేయాలో చూపిస్తాను. షేర్ కుర్మా స్వీట్ను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా దీన్ని ప్రిపేర్ చేయడానికి నేను డ్రై ఫ్రూట్స్ని అయితే నైట్ అంతా కూడా నానబెట్టుకున్నాను. చూడండి, 5 ఎండిన ఖర్జూరాలు, అలాగే బాదం, అలాగే కాజు, పిస్తా కూడా ఉంటే వేసుకొని ఓవర్ నైట్ అంతా కూడా నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను బాదంని పొట్టు తీసుకొని శుభ్రంగా మనం ఒకసారి వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ బాదం డ్రై ఫ్రూట్స్ అనేవి వేయడం వలన మనకు ఈ స్వీట్కి అనేది చాలా టేస్ట్ అయితే వస్తుంది. అలాగే ఇప్పుడు చూడండి, చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. కాసేపు వాటిని పక్కన పెట్టి మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. నెయ్యి బాగా హీట్ అయ్యాక మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ని, అవి ఈ నెయ్యిలో అయితే వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నైట్ అంతా నానబెట్టుకున్నాం కాబట్టి కొంచెం కలర్ చేంజ్ అవుతే సరిపోతుంది. 5 మినిట్స్ అలా స్టవ్ సిమ్లో పెట్టి మనం వేయించుకోవాలి. చూడండి, వీడియోలో కొంచెం అయితే ఫ్రై అయిపోయింది. డ్రై ఫ్రూట్స్ అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మనం వీటిని అన్నింటిని కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో మళ్ళీ 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసి నేనైతే సన్నని సేమియాని అయితే తీసుకున్నాను. ఇది ఆల్రెడీ కొంచెం రోస్టెడ్ చేసింది అయినప్పటికీ కూడా మనం నేతిలో వేయించుకుంటే చాలా టేస్ట్ అయితే వస్తుంది. ఇది ఆల్రెడీ రోస్టెడ్ కాబట్టి ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు రోస్టెడ్ కాకుండా నెయ్యి అలాంటి సేమియాని తీసుకున్నట్లయితే మీరు ఒక 5 మినిట్స్ పాటు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా నెయ్యిలో వేయించుకోవాలి. చూడండి, సాఫ్ట్గా అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి వేరొక గిన్నె పెట్టి మనం చిక్కటి బర్రెపాలను అయితే 1 లీటర్ని అయితే యాడ్ చేసుకున్నాను. అందులో కొంచెం ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని పాలు అనేవి బాగా కాగనివ్వాలి. మనం లీటర్ పోసుకున్నాం కదా, అవి బాగా కాగి ½ లీటర్ వరకైనా వచ్చే విధంగా మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్యలో కలుపుతూ పాలైతే బాగా కాగనివ్వాలి. ఒకవేళ మనం కలపలేదు అంటే చిక్కటి పాలు కదా, ఫుల్ ఫ్యాట్ ఉండడం వల్ల మనకు గిన్నె అనేది మాడిపోయే అవకాశం ఉంది. కాబట్టి బాగా కలుపుతూనే ఉండాలి. ఎప్పుడైతే కొంచెం బాగా కాగి పాలు అనేవి దగ్గరకు వచ్చాక మనం ఇంతకుముందు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా అన్నీ యాడ్ చేసుకున్నాక ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇలా 5 మినిట్స్ పాటు స్టవ్ని సిమ్లో పెట్టి వీటిని డ్రై ఫ్రూట్స్ కూడా ఉడికే విధంగా చూసుకోవాలి. ఇంకా కూడా ఈ పాలు అనేవి చిక్కబడిపోయింది. ఇప్పుడు మనం ఇంతకుముందు రోస్ట్ చేసి సేమియా పెట్టుకున్నాం కదా, ఆ సేమియాను కూడా ఇప్పుడు ఈ పాలలోనే యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా మొత్తం ఎంత వేయించుకుంటే అంత సేమియా కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఈ సేమియా అనేది ఒక 5 మినిట్స్లో ఉడికిపోతుంది అండి. ఒక్కసారి పాలలో కూడా ఇదంతా కలిపే విధంగా చూసుకోవాలి. అలాగే దీంట్లోకి ఫ్లేవర్ కోసం ½ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నానండి. ఇలాచీ పౌడర్ మనం మామూలుగా దంచితే అంత మెత్తగా రాదు కదా, నేను ఇక్కడ ఒక టిప్ చెప్తాను. ఒక 2 టేబుల్ స్పూన్ల షుగర్ వేసి మనం యాలకులు అందులో వేసి మిక్సీ పట్టి మనం ఇందులో వేసుకుంటే చాలా మెత్తగా అయితే వస్తుంది. చూడండి, ఫైనల్గా మనం కండెన్స్డ్ మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోవడం వల్ల ఈ స్వీట్కి అయితే చాలా టేస్ట్ అయితే వస్తుంది. అలాగే ఇక్కడ నేను షుగర్ని యాడ్ చేసిన క్లిప్ అయితే మిస్ అయిపోయింది. 50 గ్రాముల వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకున్నాను తీయదనం కోసం. ఇది చూసి వేసుకోండి. ఇంతే అంటే షేర్ కుర్మా అయితే రెడీ అయిపోయింది. మనం ఈ షేర్ కుర్మాని వేడివేడిగా అయినా తీసుకోవచ్చు, లేదా చల్లగా అయినా తీసుకోవచ్చు. మనం ఈ షేర్ కుర్మాని పండగలలో కాకుండా మనం ఏ టైంలోనైనా కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయవచ్చు. అలాగే ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీరు కూడా ఈ రంజాన్ పండగకి ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఆరాధ్యాస్ కిచెన్ ఛానల్ను ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.
ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం మీ ఆరాధ్యాస్ కిచెన్ ఛానల్ని అయితే ఒకసారి విజిట్ చేసి చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ విజిట్ లింక్నైతే